Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. సో గత ఆదివారం మనం ఈ థర్డ్ చాప్టర్లో పార్ట్ 3లో ఉన్నామండి. అందులో ఆల్మోస్ట్ చాప్టర్ చివరకు వచ్చేసాం. ఇంకా మనం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వేరియస్ కింగ్డమ్స్ గురించి చదువుకున్నాం టిల్ యానిమల్ కింగ్డమ్ వరకు. ఇంకా మనకి హ్యూమన్ బీయింగ్స్ యొక్క కింగ్డమ్ గురించి ఉంది. దాని తర్వాత ఒక అసెండింగ్ సోల్ అని చెప్పి ఒక పోయం ఉంది. ఈ రెండింటితో మనకి ఈ చాప్టర్ ముగుస్తుంది. సో ముందుగా ఇవి చదువుకొని వీటి గురించి డిస్కస్ చేసిన తర్వాత నాగేశ్వర గారు దాని మీద ఒక షార్ట్ సమ్మరీ చెప్తారు. ఇది చాలా చిన్న చాప్టర్ కాబట్టి దాని తర్వాత మనం నెక్స్ట్ చాప్టర్కి మూవ్ అవుదామండి. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. సంతోష్. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద డిఫరెంట్ కింగ్డమ్స్ అండ్ చాప్టర్లో బాబా ఈ చైతన్యం అనేది వికసిస్తుండేటప్పుడు అది విభిన్న రాజ్యాన్ని దాటుకుంటూ ఆత్మ ప్రయాణిస్తుంది. ఆ రాజ్యంలో ప్రతి రాజ్యం యొక్క లక్షణాలని ఈ చాప్టర్లో మనకు తెలియజేస్తారు. చివరిగా ఈ మానవ రాజ్యం యొక్క లక్షణాల గురించి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇన్ ద హ్యూమన్ ఫార్మ్, ది ఇవాల్వింగ్ కాన్షియస్నెస్ ఆఫ్ ద సోల్ అటైన్స్ ఇట్స్ ఫుల్ డెవలప్మెంట్. మానవ రూపం వచ్చేసరికి అంతవరకు వృద్ధి చెందుతున్నటువంటి లేదా వికసిస్తున్నటువంటి చైతన్యం పూర్తిగా అది అభివృద్ధి చెందుతుంది అని చెప్తున్నారు. ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ హ్యాస్ ఇట్స్ టెర్మినస్ ఇన్ ద హ్యూమన్ ఫార్మ్. హియర్ ద కాన్షియస్నెస్ ఇస్ ఫుల్ అండ్ కంప్లీట్. ఈ చైతన్య వికాస ప్రక్రియ యొక్క అంతిమ గమ్యస్థానం అనేది మానవ రూపమే. మానవ రూపం వచ్చేసరికి ఆ చైతన్యం పూర్తిగాను సంపూర్ణంగాను వృద్ధి చెందుతుంది అని ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో చెప్తున్నారు. నెక్స్ట్ పారాగ్రాఫ్ వెళ్ళమంటారా? కంటిన్యూ చేసి. ఐ థింక్ అది కళ్యాణ్ గారికి ఉన్నట్టుంది. చదవమంటే చదివేస్తాను. చదవండి సంతోష్, కంటిన్యూ చేసి నేను పోయం చదువుతానండి. ఓకే, సరే. When a human being is born, it can only lie prostrate, and it continues to experience this state for a fairly long period. అయితే మానవ రూపం తీసుకోగానే ముందు ఆ మానవ రూపం యొక్క దాని భంగిమ ఏ రకంగా ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు. పుట్టడంతోనే బిడ్డ నేల మీద పరుండి ఉండే భంగిమలో ఉంటుంది. ఆ భంగిమలోనే సుదీర్ఘకాలం పాటు అది ఆ భంగిమలోనే కొనసాగుతూ ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు. బట్ ఇట్ సూన్ ఎక్స్ప్రెసెస్ ఏ టెండెన్సీ ఫస్ట్ టు సిట్ ఎరెక్ట్ అండ్ దెన్ టు స్టాండ్ ఎరెక్ట్. అయితే మనందరికీ తెలుసు, పసిపిల్లాడు పుట్టగానే ముందు పరుండి ఉండే భంగిమలో ఉంటాడు. కొద్ది కాలానికి నెల గడిచే కొద్దీ ముందుగా కూర్చోవడం, కూర్చున్న తర్వాత కొంతకాలం తర్వాత నిలబడడానికి ఆయన ప్రయత్నిస్తూ అలా చివరికి నిలబడడం అనే ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. ద ఫుల్లీ ఇవాల్వ్డ్ హ్యూమన్ కాన్షియస్నెస్ ఆఫ్ ద సోల్ eventually asserts its existence in the grass world through an upright position. అయితే ఈ మానవ రూపంలో ఎప్పుడైతే ఈ చైతన్యం అనేది పూర్తిగా వికసిస్తుందో చిట్ట చివరకు ఆ మానవ రూపం తనను తాను ఏ రకంగా చాటుకుంటుంది, ప్రకటించుకుంటుంది అంటే నిట్ట నిలువుగా నిలబడి ఉండే భంగిమలో తనను తాను చాటుకుంటుంది అని చెప్పేసి మానవ రాజ్యంలో ఈ రకంగా చైతన్యం పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత ఫిజికల్గా ఆ మానవ రూపంలో ఏ రకంగా ఆ లక్షణాలు ఉంటాయి అనేది ఈ పారాగ్రాఫ్లో చెప్తున్నారు.
ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఏమైనా మాట్లాడతారా? ఓకే. సో ఎవరికి ఏ ప్రశ్న లేకపోతే నాగేశ్వర గారు ఒకసారి సమరైజ్ చేసేయండి సార్. పోయం అది ఇది అయిన తర్వాత చేద్దాం. అలాగేనండి. జై బాబా అండి, వినపడుతుందండి? వినిపిస్తుంది. సో మానవ జన్మ అన్ని జన్మల కంటే ఉత్కృష్టమైనది అని చెప్పుకుంటూ ఉంటాం కదండి. అది ఎలా అనేటువంటిది ఈ చాప్టర్లో స్పష్టంగా బాబా వివరించి చెప్పారు. అంటే మానవుడికి చైతన్యము 100% పూర్తవుతుంది. అది ఎలా పూర్తవుతుంది, ఎంత సుదీర్ఘమైన ప్రయాణం తర్వాత పూర్తవుతుంది అనేటువంటిది బాబా చెప్పారు. అంటే ఈ సంపూర్ణ చైతన్యం పొందడానికి జీవాత్మ ఎన్ని దశల గుండా ప్రయాణం చేసింది, ఎన్ని రాజ్యాల గుండా, ప్రతి రాజ్యంలోనూ ఎన్ని జాతుల గుండా ప్రయాణం చేసింది అనేది చెప్పారు. మానవుడికున్న ప్రతి విశిష్ట లక్షణము ఒక్కొక్క రాజ్యంలో దాన్ని పోగు చేసుకుంటూ సంపాదించుకుంటూ ఆ జీవాత్మ చేసిన ప్రయాణం మనకు తెలుస్తుంది. ఈరోజు మానవుడు ఈ పూర్ణ చైతన్యాన్ని కొద్దిగా రాయిగా మొదలుపెట్టి ఒక్కొక్క రాజ్యం గుండా కొంచెం పెంచుకుంటూ ఇక్కడికి వచ్చాడు. అలాగే నిటారుగా నిలబడి 2 కాళ్ళ మీదే నడుస్తూ 2 చేతులను మిగిలిన పనులన్నిటికీ చేయడానికి వాడుకునేటువంటి ఈ సౌలభ్యం ఎంత ప్రయాస ద్వారా ఇక్కడ ఇది ఏర్పడింది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు కదా. మధ్యలో వృక్షంగా నిటారుగా నిలబడడానికి ప్రయత్నం చేసింది మిగిలిన వస్తువులను పట్టుకొని. అలాగే పక్షిగా నిటారుగా నిలబడడానికి ప్రయత్నం చేసింది కదా. అది ఎంత కష్టమో బాబా చెప్పారు. మానవుడైన తర్వాత కూడా ఏడాది పాటు ఎంతో ప్రయాస పడితే కానీ నిటారుగా నిలబడలేని పరిస్థితి. ఎన్నిసార్లు మానవుడిగా చనిపోయి జన్మించిన ప్రతి జన్మలోనూ కూడా సుమారు ఏడాది పాటు స్ట్రగుల్ అయిన తర్వాత కానీ నిటారుగా నిలబడలేడు. అది మనకి ఇక్కడ అర్థమవుతోంది. మరొక విషయం బాబా ఏం చెప్పారంటే, ఇన్ని రాజ్యాలు కనపడుతున్నప్పటికీ, ఇన్ని జాతులు ఉన్నప్పటికీ మానవ రూపాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ పరిణామ క్రమము నడిచింది. అంటే మానవ రూపమే కావాలి అతనికి. మిగిలిన రూపాలన్నీ కూడా మానవ రూపము తయారీలో మధ్యస్థమైనటువంటి దశలే. అది కూడా మనం స్పష్టంగా అర్థం చేసుకున్నాము. అయితే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, రాత్రి నుంచి మానవ జన్మ వరకు ఈ సంస్కారములను పోగు చేసుకుంటూ అనుభవాలను పొందుతూ ఉన్నాము అని చదువుకున్నాము. అయితే సంస్కారములను అనుభవించడం వేరు, సంస్కారములను వదిలించుకోవడం వేరు. సంస్కారముల అనుభవం అయితే పూర్తయింది, కానీ సంస్కారముల నిల్వ జీవాత్మ కూడా కొనసాగుతూనే ఉంది. అది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అది అని చెప్తా బాబా ఇక్కడి వరకు పరిణామ క్రమము యొక్క ధ్యేయము అంటే లక్ష్యము మానవ రూపమును పొందడమే. మానవ రూపాన్ని ఒక్కసారి పొందిన తర్వాత, అంటే మొట్టమొదటి మానవ జన్మ ఎత్తగానే రూపము యొక్క అవసరం పూర్తి అయిపోయింది. ఇక ఇంతకంటే మెరుగైనటువంటి రూపము అవసరము లేదు కదా. సో ఇక్కడ నేను భగవంతుడిని అనే అనుభవాన్ని పొందడానికి
అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మొట్టమొదటి మానవ రూపము దాల్చగానే జీవాత్మకు సమకూరుతాయి. చైతన్యం 100% అయిపోయింది, రూపం ఇంతకంటే అవసరం లేదు. అంచేత వాడు నిజంగా ఏం చెప్పాలి? నేను భగవంతుడిని అని చెప్పాలి. అది ఇక్కడి వరకు మనము చదువుకున్నామండి. ఇక నెక్స్ట్ ఆ పద్యం తర్వాత నెక్స్ట్ చాప్టర్లోకి ఎంటర్ అవుదాం. జై బాబా. జై బాబా. కళ్యాణ్ గారు జై బాబా అండి. వినబడుతుందా సార్? వినిపిస్తుంది. ఈ పోయం, ఈ పద్యం బాబాకి ఫేవరెట్ పోయట్స్ లో అయిన జలాలుద్దీన్ రూమి, సూఫీ సద్గురు అయిన జలాలుద్దీన్ రూమి రాసిందండి ఇది, ది అసెండింగ్ సోల్. అయితే బాబా అనేక సార్లు బాబా సాహిత్యంలో మనం వినే ఉంటాము. జలాలుద్దీన్ రూమిని బాబా కోట్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రపంచంలో, ఈ భూమిపై ఉన్న అతి గొప్ప మేధావుల్లో జలాలుద్దీన్ రూమి ఉన్నారని బాబా చెప్పడం కూడా జరిగింది. ది అసెండింగ్ సోల్. అయితే ఇక్కడ సోల్ అనేది మనం జీవాత్మ కింద తీసుకుంటే అది ఏ రకంగా తన ప్రయాణం ముందుకు సాగిస్తుందో అది టైటిల్లోనే పెట్టడం జరిగింది. ఈ ఒక్క కొన్ని పద్యాలు, కొన్ని వాక్యాలు ఉన్న ఈ పద్యంలోనే ఇవల్యూషన్, అదే అంతర్గత ప్రయాణం, తర్వాత ఇన్వల్యూషన్, ఇవన్నీ కూడా ఆ ప్రయాణం మొత్తాన్ని ఈ పోయంలో క్యాప్చర్ చేయడం జరిగిందండి. అసెండింగ్ సోల్ అంటే మామూలుగా దీన్ని ప్రయాణం చేస్తూ క్రమంగా పెరుగుతున్న స్థాయి, తన కాన్షియస్నెస్ పెరుగుతున్నది, ఆ తర్వాత ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం ఎలా ముందుకు సాగిస్తున్నది అని. I died as mineral and I became a plant. I died as plant and I rose to animal. అనేది ఇక్కడ ఒక జీవాత్మ తన ప్రయాణం గురించి చెప్తుంది అనుకున్నాను. కవి జీవాత్మగా ఈ యొక్క పద్యంలో దాని తరఫు నుంచి మాట్లాడుతున్నట్టుగా, నేను ఒక ఖనిజం కింద జన్మించాను, మరణించాను. ఐ డైడ్ యాజ్ అ మినరల్ అండ్ ఐ బికేమ్ అ ప్లాంట్. మనం ఇందాక ఈ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కింగ్డమే కాకుండా ఈ ప్రయాణం అంతా మనం కవర్ చేసాం కదండి ఈ గత 2 చాప్టర్లో. అందులో భాగంగా ఖనిజంగా మరణించడం అక్కడ ఆ యొక్క ఫామ్ ని ఆపాదించుకున్న, ఆ ఫామ్ ని పొంది దాంతో జత కూర్చుకున్నాను. ఆ తర్వాత ఆ సంస్కారాలు అవన్నీ, ఆ అనుభవాలు పొందిన తర్వాత నెక్స్ట్ కింగ్డంలోకి వెళ్ళడం జరిగింది. సో ఆ రకంగా మినరల్ నుంచి ఖనిజం అనే ఖనిజం అనే దాంట్లోంచి వెజిటేషన్, ప్లాంట్ కింగ్డమ్ లోకి రావడం జరిగింది. ఐ డైడ్ యాజ్ అ ప్లాంట్ అండ్ ఐ రోజ్ టు యానిమల్. చూడండి, ఆ వెజిటేషన్ కింగ్డమ్ దాటిన తర్వాత జంతు ప్రపంచం, జంతులాగా జన్మించడం, జంతు రూపంతో దాని యొక్క అనుభవాల్ని ముందుకు తీసుకువెళ్ళింది. ఐ డైడ్ యాజ్ యానిమల్ అండ్ ఐ వాజ్ మ్యాన్. వై షుడ్ ఐ ఫియర్ when was I less by dying? అలాగే జంతువుగా అనుభవాలు పొందిన తర్వాత, ఆ శరీరం విడిచిపెట్టిన తర్వాత, మరణించిన తర్వాత మానవ జన్మ ఎత్తాను, మానవ శరీరంలో ఆ యొక్క అనుభవాన్ని పొందాను. అయితే ఇలాగా ఈ మరణం గురించి మాట్లాడారు, చనిపోవడం గురించి మాట్లాడారు. అంటే ఆ మరణం అనేది దానికి నేను ఎందుకు భయపడాలి? మరణం ద్వారా నేను పోగొట్టుకున్నది ఏంటి? ఎప్పుడు నేను ఏమైనా తక్కువ స్థాయికి వెళ్ళడం జరిగిందా? లేదు. ఒక మరణం తర్వాత దాని తర్వాత వచ్చే ఆ జన్మ కానీ, ఆ యొక్క రూపాన్ని ధరించడం కానీ, దాని ద్వారా నా ప్రయాణం ముందుకే సాగింది. సో ఎందుకు నేను ఆ మరణం అనే దానికి భయపడాలి అని కవి చెప్తున్నారు ఇక్కడ. Yet once more I shall die as man to soar with angels blessed. But even from the angelhood I must pass on. అయితే మానవ జన్మ ఎత్తాను సరే, కానీ ఈసారి కూడా నేను మరణించాలి. ఎందుకు అంటే ఆ ముందు కూడా ప్రయాణం ముందుకు సాగాలి. ఆ కాన్షియస్నెస్ అయితే పూర్తి స్థాయికి చేరింది, కానీ ఆ తర్వాత
ఆ భగవంతుని అనుభవం పొందే స్థాయి వరకు ఆ ఆ ఆ ప్రయాణం ఇంకా ముందుకు సాగాల్సిందే. ఏంజల్స్ అనేది ఇక్కడ ఆ ఆ, ఈ ఉన్నత శ్రేణుల గురించి మాట్లాడతారండి, ఆధ్యాత్మిక శ్రేణుల గురించి, ఆ స్థాయిలో ఉండే ఆ కాన్షియస్నెస్ గురించి. బట్ ఈవెన్ ఫ్రమ్ ద ఏంజల్హుడ్ ఐ మస్ట్ పాస్ ఆన్ ఆల్ ఎక్సెప్ట్ గాడ్ దట్ పెరిష్. అయితే ఈ దేవతలు అనే ఆ యొక్క ఉన్నత శ్రేణుల గురించి ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఆ స్థాయి నుంచి కూడా నేను ముందుకు సాగాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ ఆధ్యాత్మిక శ్రేణులు ప్రయాణంలో చేసే ఆ భూమికలన్నీ కూడా అవి కూడా ఇల్యూజన్ లో భాగమే, మాయలో భాగమే. భగవంతుడే శాశ్వతంగా ఉండేవాడు, మిగతావి అన్నీ కూడా ఇల్యూజన్ లో భాగమే. అవన్నీ పెరిష్ అవ్వాల్సిందే, అవన్నీ నశించిపోవాల్సిందే ఏదో ఒక సమయంలో అనేది ఇక్కడ అంటున్నారు. When I have sacrificed my angel soul, I shall become what no mind ever conceived. ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మ అంటే ఇక్కడ జీవాత్మని అంటున్నారండి, ఏంజల్ సోల్ ఐ షుడ్ హ్యావ్ సాక్రిఫైస్, వెన్ ఐ హ్యావ్ సాక్రిఫైస్ మై ఏంజల్ సోల్ అంటే ఈ దేవతగా పొందిన తర్వాత ఏ స్థాయి ఉందో ఆ స్థాయిని కూడా త్యజించిన తర్వాత ఏ రకంగా అంటే మనం బాబా మనోనాశ్ అనే ఏదైతే చెప్పారో ఆ మనసు అయితే ఎప్పుడు నాశనం అవుతుందో అప్పుడే ఆ భగవంతుని అనుభవాన్ని పొందగలుగుతాను. ఆ మనసుని ఏ మనసు ఇప్పుడు దాకా పొందాను అంటే మనసే లేకుండా పోతేనే ఇది పొందగలుగుతుంది. సో ఐ షల్ బికమ్ వాట్ నో మైండ్ ఎవర్ కన్సీవ్. ఓ లెట్ మీ నాట్ ఎగ్జిస్ట్, ఫర్ ఎగ్జిస్టెన్స్ ప్రొక్లెయిమ్స్ ఇన్ ఆర్గన్ టోన్స్, టు హిమ్ వి షాల్ రిటర్న్. అయితే బాబా తరచుగా గుర్తు చేస్తూనే వచ్చారండి ఈ లిటరేచర్ మనం చదివిన లెసన్స్ లో అన్నిటిలో కూడా, జీవాత్మ ఎక్కడికి వెళ్ళిపోలేదు, పరమాత్మనే ఉంది. కానీ ఈ కాన్షియస్నెస్ అయ్యే ప్రయాణంలో తను ఒక్కొక్క శరీరం, ఒక్కొక్క ఫామ్, ఒక్కొక్క కింగ్డమ్ దాటుకుంటూ ఆ అనుభవాల ద్వారా ఆ కాన్షియస్నెస్ పెంచుకుంటూ వచ్చింది. కానీ అందులో భాగంగా ఆ ఆ ఫామ్ నే తను అనుకుని ఆ భ్రమలో ఉంది, భ్రమలో పడుతుంది. ఆ ఏ కాన్షియస్నెస్ అయితే సంపాదించిందో అది పూర్తిగా అయిపోయింది. ఆ తర్వాత దశ ఏంటి అంటే ఆ కాన్షియస్నెస్ అది పూర్తిగా పోగొట్టుకోవడం అనేది, ఆ లిమిటెడ్ కాన్షియస్నెస్ పోయి ఆ డివైన్ కాన్షియస్నెస్ రావాల్సింది అనేది. సో ఎప్పుడైతే ఈ సాక్రిఫైస్ జరుగుతుందో అంటే తన మనోనాశం జరుగుతుందో ఆ స్థాయి దాటిన తర్వాత అదే లెట్ మీ నాట్ ఎగ్జిస్ట్ అన్నారు. అంటే నేను కూడా పోయిన తర్వాత దాన్ని కూడా దూరం చేసుకున్న తర్వాత ఫర్ నాన్ ఎగ్జిస్టెన్స్ ప్రొక్లెయిమ్స్ ఇన్ ఆర్గన్ టోన్స్. అంటే ఇక్కడ ఆర్గన్ అనేది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అండి. అది అంత గొప్ప వైభవంగా ఆ ధ్వనుల్లో ఏమని చాటిస్తుంది అంటే నువ్వు ఆ భగవంతున్నే మళ్ళీ ఆ అనుభవాన్ని, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోలేదు, తనలోనే ఉన్నావు, కానీ అది తనలోనే ఉన్నావు అన్న విషయాన్ని నువ్వు తెలుసుకుంటావు అనేది టు హిమ్ వి షాల్ రిటర్న్ అనేది ఆఖరిగా చెప్తున్నారండి. ఇది ఈ పద్యంలో చాలా అద్భుతంగా రూమి చెప్పింది ఇక్కడ బాబా కోట్ చేయడం జరిగింది. మరి ఇది తర్వాత బహుశా యాడ్ చేశారేమో అండి, డీటెయిల్స్ తెలియదు నాకు. ఇందులో ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా డిస్కషన్ కానీ ఉంటే చేయొచ్చు. జై బాబా. ఎవరైనా మాట్లాడతారండి? సో ఎవరికి క్వశ్చన్స్ కానీ లేవంటే ఇంకా మనం ముందుకు వెళ్దాం. మహేశ్వరరావు గారు.
సార్ జై నైస్ బాబా, సార్. జై బాబా, జై బాబా. అది స్పష్టంగానే ఉందండి. అసెండింగ్ సోల్ అంటే పురోగమిస్తున్నటువంటి ఆత్మ అని ఇది జలాలుద్దీన్ రూమి రాసింది. ఇది స్పష్టంగానే ఉందని అనుకుంటున్నాను. అంటే ప్రతి మరణం తర్వాత నేను ముందుకు అడుగు వేసుకుంటూ వెళ్ళాను, కానీ నేనేమీ నష్టపోలేదు అని చెప్పేటువంటిది అది. అంటే మానవుడికి ముందుండే రూపాల్లో మరణం ద్వారా మరింత మెరుగైన శరీరం పొందాను. ఒకసారి మానవ రూపం దాల్చిన తర్వాత మరణం ద్వారా నేను భూమికల్లో ఉన్నత భూమికల్లోకి ప్రవేశించడం, అంతర్ముఖ ప్రయాణం గురించి చెప్పడం జరిగింది. చిట్ట చివరికి ఆ మనసుని సైతం పోగొట్టుకోవడం ద్వారా నేను ఆ నేను అనేటువంటి అస్తిత్వాన్ని పోగొట్టుకున్నాను. అస్తిత్వము అంటే అక్కడ నేను యొక్క అస్తిత్వము గురించి చెప్తున్నారు మన చివరిలో. అంచేత నేనును పోగొట్టుకోవడమే అది పరమార్థము అని చెప్తున్నారు. చిట్ట చివరికి నేను ఏదైతే అయి ఉన్నానో యథార్థంగా ఆ స్థితికి చేరుకుంటాను అని చెప్పింది. అంటే మొత్తం ఆత్మ యొక్క ప్రయాణాన్ని ఈ పద్యంలో రూమి వివరించి చెప్పాడండి. జై బాబా. జై బాబా సార్. సార్ అయితే అయితే ముఖ్యంగా ఒక్క నిమిషం అండి లక్ష్మణ్. ముఖ్యంగా మనము ఒక్కటి ఈ రాజ్యాలన్నీ చెప్పుకున్నప్పుడు ఒక్క విషయం గుర్తుంచుకోవాలండి. ప్రతి రాజ్యములోనూ ప్రతి జన్మలోనూ కూడా సంస్కారముల మూట సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. ఆ సంస్కారములను అనుభవించటానికి అవసరమైనటువంటి రూపాన్ని ఆ సంస్కారములే మలిచి పెడతాయి. కన్సాలిడేటెడ్ మౌల్డ్ అని చెప్పుకున్నాం కదండి. ఉదాహరణకి చేప, ఆ చేప చిట్ట చివరి చేప జన్మలో పోగు చేసుకున్న సంస్కారములను అనుభవించాలంటే ఏరియల్ లైఫ్ లీడ్ చేయాలి నెక్స్ట్ కదా. ఏరియల్ లైఫ్ కావాలంటే అది పక్షి రూపము కావాలి. అంటే 2 రెక్కలు, ఆ గాల్లో బ్యాలెన్స్ చేసుకోవడానికి తగిన శరీరము, ఇదంతా కావాలి. ఎక్కడి నుంచి తయారవుతుంది? ఈ సంస్కారముల నుంచే తయారవుతుంది. ఇదంతా కూడా ఆటోమేటెడ్ అన్నమాట. ఇవన్నీ కూడా అది మనం గుర్తుపెట్టుకోవాలండి. జై బాబా. జై బాబా సార్. సో సమ్మరీ ఇస్తారండి ఇంకా సార్? హలో, చాప్టర్ సమ్మరీ ఇంకా ఇదేనండి ఇప్పుడు మీరు చెప్పిందేనా? చాలండి, చాలు సార్. ఎందుకంటే మొత్తం మనము సెకండ్ చాప్టర్లోనే డీటెయిల్డ్గా చెప్పుకున్నాం కదా. ప్రతి రాజ్యం యొక్క లక్షణాలు చెప్పుకున్నాము కదా. అవే మళ్ళీ ఈ 3rd చాప్టర్లో రిపీట్ అయినాయి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది, కావలసింది మానవ రూపము, పరిణామ క్రమం యొక్క ఆబ్జెక్టివ్ మానవ రూపము సంపాదించడం. మానవ రూపం రాగానే ఏమి జరుగుతుంది అవి కూడా చెప్పుకున్నాము. అంటే ఇక్కడ ఈ చాప్టర్లో ఎవల్యూషన్ కంప్లీట్ చేశారు. ఇక్కడికి ఈ 3rd చాప్టర్లో పరిణామ క్రమము పూర్తిగా చెప్పారు బాబా. ఎవరికైనా ఈ చాప్టర్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఏదైనా చెప్పదలుచుకుంటున్నారా? షేర్ చేయాలనుకుంటున్నారా? ఓకే. సో క్వశ్చన్స్ ఏవి లేకపోతే మనం నెక్స్ట్ చాప్టర్కి మూవ్ అవుతామండి. నెక్స్ట్ చాప్టర్ కొంచెం ఇంట్రడక్షన్. నైస్ రా. ఈ చాప్టర్ జస్ట్ ఇంట్రడక్షన్ చెప్తే. యా మొట్టమొదట మనం గాడ్ స్పీక్స్ మొదలు పెట్టేటప్పుడే ఒక విషయం చెప్పుకున్నామండి. గాడ్ స్పీక్స్ ఆత్మ యొక్క ప్రయాణమే అది ఇతివృత్తంగా బాబా చెప్పారు. ఈ ప్రయాణాన్ని ముఖ్యంగా 4 దశలుగా మనం వర్గీకరించాము. ఫస్ట్ది ఎవల్యూషన్ అన్నాము, పరిణామ క్రమము. అంటే మానవ రూపాన్ని సంపాదించడానికి ఆత్మ పడినటువంటి ప్రయాస అంతా. సో మానవ రూపం వచ్చేసింది.
అది ఎవల్యూషన్ యొక్క ఆ దశ పూర్తయిపోయింది. రెండవది, మానవ రూపం వచ్చాక కూడా ఈ ఆత్మ నేను భగవంతుడిని అనడం లేదు. ఏముంటుంది? నేను అప్పారావుని, నేను పుల్లారావుని అంటుంది. అంటే కారణం ఏంటి? సంస్కారములు అనేటువంటి ఒక పెద్ద భారము ఈ ఆత్మకి అడ్డమైపోయింది. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ దశలన్నీ కూడా ఈ సంస్కారములను వదిలించుకోవడం గురించే అవి ఉద్దేశించబడి ఉంటాయి. సో రెండవ దశ ఏమిటి? రీఇన్కార్నేషన్ అన్నారు. రీఇన్కార్నేషన్ అంటే అంటే తిరిగి మరొకసారి, ఇన్కార్నేషన్ మరొకసారి జన్మించడం. ఈ దశ ఏమిటి? ఎవల్యూషన్కి రీఇన్కార్నేషన్కి తేడా ఏమిటి? ఎవల్యూషన్లో ప్రతి మరణము తర్వాత మరొక కొత్త శరీరము వస్తుంది. అంటే గతములో విడిచిపెట్టబడిన శరీరమునకు మళ్ళీ ఇప్పుడు కొత్తగా దాల్చిన శరీరమునకు చాలా భిన్నత్వము ఉంటుంది. అది వేరు, ఇది వేరు. అంచేత అక్కడ మానవ రూపానికి ముందు రూపాలలో రీఇన్కార్నేషన్ అనే పదము బాబా వాడలేదు. అంటే ఉదాహరణ నాకు అర్థమైంది. ఉదాహరణ, ఒక గేదె చనిపోయింది అనుకోండి, ఆవుగా పుడుతుంది. మేక చనిపోయింది అనుకోండి, గొర్రెగా పుడుతుంది. కానీ మేకగా జన్మించదు. అంటే దాని రూపములో ఎంతో కొంత మార్పుతోటి జన్మిస్తుంది. అదే రూపముతో జన్మించదు. కానీ ఒకసారి మానవ రూపం వచ్చాక మరింత మెరుగైన శరీరం యొక్క అవసరము లేదు. కాబట్టి జీవాత్మ మానవుడిగానే జన్మిస్తూ ఉంటుంది. అయితే రంగు మారచ్చు, జన్మించే ప్రదేశం మారచ్చు. ఒకసారి ఆఫ్రికాలో పుట్టచ్చు, ఒకసారి అమెరికాలో పుట్టచ్చు, ఒకసారి భారతదేశంలో పుట్టచ్చు కాక. అది కానీ అదే శరీరము ఉంటుంది. 2 కళ్ళు, ఒక ముక్కు, 2 చెవులు, ఒక మొండెము, సేమ్ 2 చేతులు, 2 కాళ్ళు, ఇదే ఉంటుంది. అది అంచేత రూపములో మెరుగుదల అవసరము లేదు. కాబట్టి దాన్ని తిరిగి మానవుడిగానే జన్మించడము, అది రీఇన్కార్నేషన్ అని అర్థం. అది రెండవ దశ. ఈ దశ యొక్క లక్ష్యం ఏమిటి? మనం ఏం చెప్పుకున్నాము? ఎవల్యూషన్ యొక్క ధ్యేయము సంపూర్ణ చైతన్యమును పొందడము. అది మొట్టమొదటి మానవ రూపం దాల్చడంతో పూర్తయిపోయిందని చెప్పుకున్నాం. ఇక్కడి నుంచి ఆ సంస్కారములను వదిలించుకునే ప్రక్రియ నడవాలి. ఈ రీఇన్కార్నేషన్లో ఆ సంస్కారమును వదిలించుకోవడానికి సిద్ధము చేయడం అనేటువంటి ప్రక్రియ నడుస్తుంది. అంటే రాతి రూపం నుండి ఈ రీలు చుట్టుకుంటూ వచ్చింది. ఒక ఇనప తీగ కట్ట మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. అది అనేక లక్షలాది జన్మలుగా పోగుపడితే తుప్పు పట్టి బిగుసుకుపోయి ఉంటుంది. అది కదా, అది విప్పాలి. ఇప్పుడు మనం చేయవలసిన పని అది. ఆ సంస్కారముల చుట్ట, ఆ తీగ చుట్టను విప్పాలంటే ఏం చేయాలి? బాబా షేకింగ్స్ అని వాడారు. ఆ చుట్టని బాగా సుత్తితో కొట్టాలి కదా, కిరసనాయిలు పోసో లేకపోతే కొలిమిలో పోసి కాల్చో దాన్ని విప్పడానికి అనువుగా తయారు చేయాలి. అదంతా రీఇన్కార్నేషన్లో జరుగుతుంది. అది బాబా ఏం చెప్తారో మనం చూద్దాం. ముందుకు వెళ్ళే కొలది కూడా ఈ పరస్పర వ్యతిరేక అనుభవాలను పొందడం ద్వారా ఒకసారి పురుషుడిగా, ఒకసారి స్త్రీగా, ఒకసారి డబ్బున్నవాడిగా, ఒకసారి దరిద్రుడిగా, ఒకసారి ఆరోగ్యవంతుడిగా, ఒకసారి రోగిగా, ఒకసారి మహాపండితుడిగా, ఒకసారి నిరక్షరాస్యుడిగా, పరస్పర వ్యతిరేకమైన అనుభవాల మధ్య ఈ కదలిక, ఈ ఊగిసలాట ద్వారా ఈ చుట్ట విప్పడానికి అనువుగా తయారవుతుంది. బాబా ఏం చెప్పారంటే, ఒక మానవ జన్మ దాల్చిన తర్వాత 84 లక్షల జన్మలు ఎత్తిన తర్వాత భగవద్ అనుభవము సిద్ధిస్తుంది అన్నారు. సో 84 లక్షల జన్మల పాటు ఈ ప్రయాణం నడుస్తుంది. ఇది దాని ధ్యేయం ఏమిటి? సంస్కారములను వదిలించుకొని అది ఆ సమస్థితిని సాధించడము, ఆ చైతన్యములో ఆ స్థితప్రజ్ఞత అంటాం కదా, అది సాధించడము.
అది ఈ చాప్టర్లో చదువుకున్నాం. జై బాబు. జీవో. సో అయితే 4th చాప్టర్ ఇంట్రడక్షన్ మనకు పూర్తయింది కాబట్టి ఇంకా మెయిన్ చాప్టర్లో పారాగ్రాఫ్లోకి వెళ్తాము. రాధ గారు reincarnation and the impressionless equipoise of consciousness. పునర్జన్మ మరియు చైతన్యం యొక్క సంస్కారాలు లేని సమతుల్యత. During the course of evolution of its consciousness, the soul, while consciously identifying itself with varied finite gross forms, was also simultaneously, though unconsciously identifying itself with its finite subtle form and its finite mental form, which associated with the soul in compact, homogeneous, unconscious alliance throughout the entire course of evolution of consciousness, right from the first urge. ఇక్కడ బాబా ఇది ఇక్కడ మనకు చెప్తున్న సెటిల్ ఫామ్ అలాగే మెంటల్ ఫామ్ గురించి ఇక్కడ మొదలు ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఆత్మ ఆ చైతన్య వికాస క్రమంలో మొదటి నుంచి ఎక్కడి నుంచి అయితే రైట్ ఫ్రమ్ ది ఫస్ట్ అర్జ్ అక్కడి నుంచి మొదలైనటువంటి ఈ ఆత్మ తన చైతన్య వికాస క్రమంలో మొదట మనం చూస్తుంది ఏంటంటే ఈ స్థూల శరీరంతో రూపాలతో ఎరుకుతో తాదాత్మ్యం చెందుతూ ఉన్నప్పుడు అది ఏంటంటే ఏకకాలంలో మెంటల్ అదే పరిమిత సూక్ష్మ రూపంతోనూ మరియు పరిమిత మానసిక రూపంతోనూ కూడా ఎరుకు లేకుండానే తాదాత్మ్యం చెందుతూ ఉంటుంది అనేది ఇక్కడ బాబా చెప్తున్నారు. ఎక్కడి నుంచి రైట్ ఫ్రమ్ ది ఫస్ట్ అర్జ అక్కడ నుంచి కూడా ఈ రూపాలతో ఈ ఎరుకు లేకుండా ఈ సూక్ష్మ రూపంతోనూ మరియు మానసిక రూపంతోని ఎరుకు లేకుండానే తాదాత్మ్యం చెందుతూ ఉంటుంది. అలాగే ఈ పరిమిత ఈ సూక్ష్మ మరియు మానసిక రూపాలు అనేవి ఏ రకంగా అవి ఉన్నాయి అంటే ఆత్మతో సంబంధం ఎరుకు లేకుండానే సంబంధం నిలుపుకుంటూ ఉన్నప్పటికీ కూడా అవి ఏ రకంగా అంటే కాంపాక్ట్ అండ్ హోమోజీనియస్ అంటున్నారు. అంటే ఆ స్థూల రూపం ఎంతైతే ఉందో దానికి అనుగుణంగానే ఈ సూక్ష్మ రూపము అలాగే మానసిక రూపము కూడా ఆ రకంగానే అవి పెరుగుతూ వచ్చాయి అనేది ఇక్కడ చెప్తున్నారు. Although the soul frequently and consciously dissociated itself from the finite gross form, which acted as media to experience the impressions gained in the course of evolving greater and higher consciousness, the soul could never dissociate itself, consciously or unconsciously, directly or indirectly, from its finite subtle form and its finite mental form. అయితే ఇక్కడ మనకి పైన చెప్పుకున్నటువంటి ఆ 3 రూపాలు పరిమిత స్థూల రూపంతో ఏ విధంగా అయితే ఆ రూపాలతో ఉందో అలాగే దానికి అనుగుణంగా సూక్ష్మ రూపము మానసిక రూపంతో కూడా ఆత్మ అలాగే ఎరుకులేని సంబంధాన్ని నిలుపుకుంటూ సహచర్యం చేస్తాయి అనేది చెప్పారు కదా. అయితే ఈ చైతన్య క్రమంలో ఈ చైతన్య వికసిస్తున్న క్రమంలో ఇంకా పెరుగుతూ ఉంటుంది కదా. మొదటి నుంచి వాయు స్థితి నుంచి అలాగే లోహము నుంచి రాయి స్థితి ఇలాగా అది పైకి వెళ్తూ ఉంటుంది కదా. ఆ చైతన్య వికసిస్తున్న క్రమంలో ఈ ఆత్మ పొందినటువంటి ఆ సంస్కారాలను అనుభవించడానికి ఏవైతే మాధ్యమాలుగా వ్యవహరిస్తున్నాయో ఆ వ్యవహరించినటువంటి ఆ పరిమిత స్థూల రూపాల నుండి అది ఎరుకుతో గాని లేక అది ఏమవుతుంది ఎరుకుతో వేరుపడుతుంది. ఒక లోహాన్ని విడిచిపెట్టి అలాగే రాయి నుంచి వృక్షానికి ఇలాగా అది విడిచిపెడుతూ వస్తున్నప్పటికి కూడాను ఈ ఆత్మ ఎరుకుతో గాని లేదా ఎరుకు లేకుండా గాని లేదా ప్రత్యక్షంగా లేక పరోక్షంగా గాని తన పరిమిత సూక్ష్మ రూపం నుండి మరియు తన పరిమిత మానసిక రూపం నుండి ఎప్పటికీ వేరుపడలేదు. వేరుపడుతున్నదంతా ఏంటంటే తన యొక్క స్థూల శరీరాన్ని మాత్రమే నుంచే వేరుపడుతుంది కానీ ఆ మొదటి నుంచి ఏదైతే వస్తున్నాయో ఈ మానసిక శరీరము సూక్ష్మ శరీరము ఈ రెండింటి నుంచి ఎప్పటికీ వేరుపడలేదు అనేది ఈ పేరాలో మనకు చెప్తున్నారు. ఆన్ ది కాంట్రరీ, వైల్ ద సోల్ డిసోసియేటెడ్ ఇట్స్ identification with any one medium
of finite gross form. It was the unconscious association of soul with its finite settled form that fortified the soul, now without any gross medium, with finite energy, the driving force, to give a tendency to the consciousness of the soul towards identifying itself with the next medium of the next finite gross form, in order to experience the impressions of the last dissociated finite gross form, retained and reflected by the finite mental form of this soul. అయితే ఇక్కడ పైన చెప్తుంది ఏంటి, పై లైన్ లోనే ఆ తన తాలూకా సూక్ష్మ రూపం నుండి కానీ అలాగే మానసిక రూపం నుండి కానీ ఎప్పటికీ పడలేదని చెప్పారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, దానికి విరుద్ధంగా ఆత్మ ఆ స్థూల రూప మాధ్యమంతో గల తాదాత్మ్యం నుండి వేరుపడుతున్నటప్పుడు, మనం మొదటి నుంచి పై లైన్ ఫస్ట్ పేరాలో చెప్పుకున్నది అదే కదా, ఆత్మ స్థూల రూపాలతో వేరుపడుతుంది కానీ ఈ రెండింటి నుంచి వేరుపడలేదు. ఆ పడుతున్నప్పుడు తన పరిమిత సూక్ష్మ రూపంతోనూ ఆత్మ యొక్క ఎరుకలేని సాహచర్యమే ఇప్పుడు ఏ స్థూల మాధ్యమం లేకుండా ఉన్న ఆత్మను తన యొక్క ఆ పరిమిత ప్రాణశక్తితో బలపరిచింది. మనకి ఆ సంస్కారాలన్నీ ఉన్నాయి, శరీరం అనేది విడిచిపెట్టేసింది. విడిచిపెట్టినప్పుడు మరి దాని తాలూకా ఆ సంస్కారాల తాలూకా పరిస్థితి ఏంటంటే, ఇక్కడ బాబా చెప్తున్నారు ఏంటంటే, తన పరిమిత సూక్ష్మ రూపంతో ఆత్మ యొక్క ఎరుకు లేని సాహచర్యమే ఇప్పుడు ఏ స్థూల మాధ్యమము లేకున్నప్పటికీ కూడా ఆత్మ తన పరిమిత ప్రాణశక్తితో బలపరిచింది. ఆ ఆత్మ యొక్క పరిమిత మానసిక రూపంతో నిలుపుకోబడిన మరియు ఆ ప్రతిబింబించబడినటువంటి ఆ వేరు చేయబడిన గత పరిమిత స్థూల రూపం యొక్క సంస్కారాలను అనుభవించడానికి తరువాతి మాధ్యమం ఏదైతే ఉందో ఎంచుకోవాలి. నెక్స్ట్ది ఆ తరువాతి పరిమిత స్థూల రూపంతో తాదాత్మ్యం చెందే దిశగా ఏది పనిచేస్తుందంటే, ఈ ఎరుకలేని సాహచర్యమే ఆ ఆత్మకు బలాన్ని చేకూరుస్తుంది. ఆ డ్రైవింగ్ ఫోర్సే ఈ రకంగా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇంతకు ముందు మనం చాలా సార్లు అది ఏ రకంగా ఇంకో జన్మకు వెళ్తుంది, ఎలాగ వెళ్తుంది అని మనం చాలా సార్లు ప్రశ్నించుకున్నాం కదా. దానికి కారణం ఏంటంటే, ఈ స్థూల శరీరము మానసిక శరీరము ఈ రెండు కూడా వాటి తరగ సంస్కారాల మీద కేంద్రీకృతమై ఉంటాయి. వాటికి అనుగుణంగా ఆ డ్రైవింగ్ ఫోర్సే నెక్స్ట్ జన్మ తీసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి అనేది మనకి ఇక్కడ ఈ పేరాలో చెప్తున్నట్టు అనిపిస్తుంది సార్. జై బాబా. ఎవరైనా మాట్లాడండి. అంటే మనం డిస్కస్ చేద్దాం. మహేశ్వర ఎవరైనా మాట్లాడతానండి. మహేశ్వర గారు ఎవరో మాట్లాడినా ట్రై చేశారండి, అందుకని చూస్తున్నాను. సార్ జయబాబు సార్. జయబాబా అమ్మ, జయబాబా సార్. ఈ మూడిటి యొక్క ఆ సంబంధం కూడా సజాతీయంగా నడుస్తుంది అన్నారు కదండి, హోమోజేనియస్ అనేది. అంటే సార్ అక్కడ అసోసియేషన్ కండి ఆ ఎడ్జెక్టివ్స్ మూడు కూడా చూడండి, కాంపాక్ట్, హోమోజెనస్ అండ్ అన్కాన్షియస్ ఏలియన్స్. ఆ ఏలియన్స్కి సంబంధించిన మాట మూడు ఎడ్జెక్టివ్స్ కూడా.
అంటే దాన్ని మనం ఇప్పుడు గ్రాస్ బాడీలో అది ఎంత ఎలా పనిచేయాలో దానికి తగిన శక్తే ఉంటది. దానికి తగిన సంస్కారం ఉంటది. అంత సజాతీయంగా నడుస్తాయి అని తీసుకోవాలి సార్ మనం ఇప్పుడు అది. అంటే నాకు అర్థమైంది చెప్తానమ్మా. సమ్మింగ్ అప్ చేసినప్పుడు ఈ పాయింట్ కూడా కవర్ చేసేస్తాను. అలాగే సార్. ఇక్కడ బాబా చెప్తున్నది ఏంటంటే, మనకు తెలిసి స్థూల రూపం గురించి మనకి ఎరుక ఉంది కదా. మనం చూడగానే అది చెట్టు అంటున్నాం, అది రాయి అంటున్నాం, అది జంతువు అంటున్నాం, అది క్రిమి అంటున్నాం, అది చేప, అది పక్షి చెప్తున్నాం. కానీ బాబా ఏం చెప్తున్నారు, మొట్టమొదట స్థూల రూపము ఏర్పడడంతో పాటు ఇంకొక 2 శరీరాలు కూడా ఏర్పడుతున్నాయి ఆత్మకి. ఆ 2 శరీరాలు కూడా ఉన్నాయి. ఈ మూడిట్లో ఒకటికి ప్రాధాన్యత ఎక్కువ, ఒకటి ప్రాధాన్యత తక్కువ ఉండదు. 3 సమానముగా ఆ 3 ఆత్మ కూడా జీవాత్మ కూడానే ఉంటాయి మొట్టమొదటి నుంచి. ఎప్పుడు నేను అనేటువంటి అస్తిత్వము పుట్టుక దగ్గర నుంచి నేను అనేటువంటి అస్తిత్వము రాలిపోయే వరకు, అంటే ఓం బిందువు నుంచి సృష్టిలోకి అడుగుపెట్టింది లగాయతు సృష్టి నుంచి నిష్క్రమించే వరకు, ఆ నేను అనే అస్తిత్వం పోయే వరకు ఈ 3 శరీరాలు జీవాత్మను వెన్నంటే ఉంటాయి అని చెప్తున్నారు బాబా. ఈ మూడిటితోటి సహచర్యం చేస్తూనే ఉంటుందట జీవాత్మ. మనకు తెలిసిందల్లా స్థూల శరీరముతో ఎరుక ఉంది అనేటువంటిదే మనకు తెలుసు. కానీ అది స్థూల శరీరంతో ఎలాగైతే సహచర్యం చేస్తుందో జీవాత్మ, సూక్ష్మ శరీరంతో మానసిక శరీరముతో కూడా సహచర్యము చేస్తూనే ఉంటుంది. అది మనకి తెలియకుండా జరుగుతుంది. కాబట్టి అన్కాన్షియస్లీ, ఈ పదాలు కాన్షియస్లీ అన్కాన్షియస్లీ కాన్షియస్లీ అన్కాన్షియస్లీ అని నడుస్తూ ఉన్నాయి. ఇది కొంచెం మనం మెలకుగా ఉంటే మనకు అర్థమైపోతుంది. ఉదాహరణకి ఒక చిన్న పిల్లవాడు పుట్టాడు, వాడికి ఏడాది వచ్చేటప్పటికి వయసు వచ్చింది. ఎవరైనా నీకేమి ఇలా చెప్తాడు, దిస్ ఈజ్ మై హ్యాండ్, దిస్ ఈజ్ మై లెగ్, దిస్ ఈజ్ మై ఇయర్ అని చెప్పిస్తూ ఉంటాం తల్లిదండ్రులు కదా. నీ కళ్ళు ఇవి చెప్పు, ఇలా చూపెడుతూ ఉంటాడు వాడు. అంటే వాడికి ఎరుక ఉంది. కానీ వేర్ ఈజ్ యువర్ హార్ట్ అని అడగండి, ఆలోచనలో పడతాడు. వాడికి హార్ట్ ఉందని ఎరుక లేదు వాడికి. అలాగే వేర్ ఈజ్ యువర్ లంగ్ అని అడిగితే వాడికి తెలియదు, ఎరుక లేదు వాడికి. కానీ ఆ హార్ట్ను వాడుకోకుండా ఒక్క క్షణం కూడా బతకలేడు వాడు. వాడు లంగ్ను వాడుకోకుండా ఒక్క క్షణము కూడా బతకలేడు వాడు. కాబట్టి వాడికి ఎరుక ఉన్నటువంటి స్థూల శరీరమును ఎలాగైతే వాడుకుంటున్నాడో, ఎరుక లేకపోయినా తన సూక్ష్మ శరీరాన్ని, తన మానసిక శరీరాన్ని వాడుకుంటూనే మనుగడ సాగిస్తాడు. అది ఇక్కడ బాబా చెప్తున్నటువంటి విషయం. వాడికి ఎరుకలో ఉన్న స్థూల శరీరమును, ఎరుక లేనటువంటి సూక్ష్మ మానసిక శరీరాలను సమానముగానే వాడుకుంటూ ఉంటాడు జీవాత్మ. అది మరొక ముఖ్యమైన విషయం ఏం చెప్తున్నారు, మరణము అంటున్నాం మనం. మరణం అనగానే స్థూల శరీరమును విడిచిపెట్టడము తప్ప మానసిక శరీరమును, సూక్ష్మ శరీరమును విడిచిపెట్టడము జరగదు. బాబా ఏమంటున్నారు, ఈ సృష్టిలోనికి ప్రవేశించినప్పుడు ఏ మానసిక శరీరము, ఏ సూక్ష్మ శరీరము అయితే జీవాత్మ దాల్చిందో, చిట్ట చివరికి ఈ సృష్టి నుంచి నిష్క్రమించే వరకు అదే సూక్ష్మ శరీరము, అదే మానసిక శరీరము కొనసాగుతాయి అని చెప్పారు. అంటే ఇప్పుడు నేను నాగేశ్వరరావుగా నాకు 70 ఏళ్ల వయసు వచ్చింది అనుకుంటున్నాను. ఈ వయసు ఏంది? నా స్థూల శరీరం. అది ఈ 5 అడుగుల 3 అంగుళాలు ఎత్తు, 60 కేజీలు బరువు ఉన్నటువంటి ఈ స్థూల శరీరముది. కానీ నా సూక్ష్మ శరీరము, మానసిక శరీరము లక్షలాది సంవత్సరముల వయసు ఉంటుంది దానికి. ఎందుకని? నేను జీవాత్మగా ప్రయాణం ప్రారంభించినప్పుడు ఏ సూక్ష్మ శరీరం అయితే నా కూడా మొదలైందో, ఏ మానసిక శరీరం అయితే నా కూడా ఉందో అదే కొనసాగుతూ ఉంది. అయితే నాకు తెలియటం లేదు. నాకు నాగేశ్వరరావుగా పుట్టినటువంటి డీటెయిల్సే నాకు తెలుసు.
గత జన్మలలో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మరుగున పడిపోయినాయి. అది తర్వాత మనం తెలుసుకుంటాం ఇవన్నీ కూడా. ఎందుకని అది మన మంచికే అది ఒక బటన్ ఆఫ్ అయిపోయిందనమాట అదంతా కదా. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. ఈ 3 పేరాల్లోనూ బాబా చెప్తున్నది ఏంటంటే జీవాత్మ ప్రయాణము మొట్టమొదటి నుంచి కూడా ఈ 3 శరీరాలు కలిసే ఉన్నాయి జీవాత్మతో. 3 శరీరాలతో సమానం, ఒకదాంతో ఎక్కువ ఒకదాంతో తక్కువ కాదు. అది ఇక్కడ హోమోజనస్ అంటే 3ని కలిపి వాడుకుంటుంది. అది కాంపాక్ట్, కలిసి విడివిడిగా కాకుండా, కంపార్ట్మెంట్లా కాకుండా. అయితే ఎరుక లేకపోయి ఉండొచ్చు కాక ఈ 2 శరీరాల గురించి, ఒక శరీరం యొక్క ఎరుకే ఉండొచ్చు కాక, కానీ ఈ 3ని వాడుకుంటూనే ఉంది. అది ఇంపార్టెంట్ అనమాట. అది అంచేత రాలిపోయేది స్థూల శరీరమే ప్రతి మరణముతో, కానీ సూక్ష్మ శరీరము మానసిక శరీరము అవే కొనసాగుతాయి అని చెప్తున్నారు. ఓకే సార్. లక్ష్మణ్ జయపాల్. మరొక విషయం ఏంటంటే ఎవల్యూషన్ అంతా కూడా స్థూల చైతన్యమే ఉంటుంది. రీఇన్కార్నేషన్ అంతా కూడా స్థూల చైతన్యమే ఉంటుంది. అది నెమ్మదిగా స్థూల చైతన్యము నుండి సూక్ష్మ చైతన్యములోనికి మారినప్పుడు అప్పుడు సూక్ష్మ శరీరం గురించినటువంటి ఎరుక వస్తుంది. ముందు చెప్పు సార్. జయబాబా సార్. జయబాబా సార్. జయబాబా. I would like to share some slide regarding this sentence. Okay, sir. Okay, sir. Sir, can you see the screen? Yes, sir. We can see. So you can see here. Lakshman, can you explain in Telugu? సో సార్ ఇక్కడ స్లైడ్ షేర్ చేశారు కదండి. ఇందులో మనకి 3 అంశాలు మనకి చూపిస్తున్నారు. మొట్టమొదటిది ఆత్మ మనలో ఉంది, అలాగే ఆత్మ చుట్టూ చైతన్యం సంస్కారాలు ఉన్నాయి. ఆ బ్లాక్ కలర్ లో చూపిస్తుంది సంస్కారం. 1 minute, I can see this one. Yeah. దాని మీద గ్రీన్ కలర్ లో కాన్షియస్నెస్ చూపించారు. ఆ పైన 3 బాడీస్ అంటే ఆత్మ, సంస్కారాలు, చైతన్యం ఇవి ప్రధానంగా ఉంటూ దాన్ని ఆధారంగా చేసుకుని 3 శరీరాలు దాన్ని చుట్టుకుని ఉన్నాయి. అన్నింటికన్నా లోపల ఓకే సార్, యూ హ్యావ్ డ్రా ద డయాగ్రామ్ ఇన్ ఆపోజిట్ వే, రైట్? So What is that? No, you are showing mental body at outside. Yeah. It should come inside. Okay. So okay. At the same way, actually, shall I explain the order also, actual order, or you want me to explain whatever you are showing? What is actual, you can explain. Okay, fine. సో జనరల్గా మనకు స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటేనండి, ఆత్మ ఉంటుంది. ఆత్మ చుట్టూ కూడా అంటే మన గాడ్ స్పీక్స్ లోనే డివైన్ థీమ్ లో చివరికి బాబా చెప్తారు అది. సో ఆత్మ చుట్టూ కూడా చైతన్యం ఉంటుంది. ఈ చైతన్యాన్ని ఆత్మ చుట్టూ చైతన్యం ఉంటుంది. ఇంకా అక్కడ నుండి 6 లేయర్స్ ఉంటాయి. బాబా చెప్పిన మాటనే వాడుతున్నాను, 6 లేయర్స్. 6 లేయర్స్ ని బాబా మొదటి 4 లేయర్లని, 4 పొరల్ని మెంటల్ బాడీ అన్నారు. తర్వాత అంటే ఈ ఫస్ట్ 4 అయిపోయిన తర్వాత 5th లేయర్ ఏదైతే ఉందో దాన్ని సెటిల్ బాడీ అన్నారు. 6th లేయర్, లాస్ట్ లేయర్ని గ్రాస్ బాడీ అన్నారు. అయితే ఈ సంస్కారాలు అనేవి ఈ మెంటల్ బాడీలోకే వస్తాయని చెప్పారు బాబా. ఈ రకమైన ఎక్స్ప్లెనేషన్ బాబా ఇవ్వడం జరిగింది. అయితే ఈ డయాగ్రామ్ వరకు మనం మాట్లాడుకుంటే ఆత్మ ఉంది, ఆత్మ చుట్టూ చైతన్యం,
చైతన్యం చుట్టూ సంస్కారాలు, దాని చుట్టూ మెంటల్ బాడీ, దాని చుట్టూ సెటిల్ బాడీ, ఇంకా ఫైనల్గా గ్రాస్ బాడీ. సో మనం ఏదైతే శరీరాన్ని ఇక్కడ చూస్తున్నామో ఆ శరీరం లోపల సెటిల్ బాడీ ఉంది, దాని లోపల మెంటల్ బాడీ ఉంది, దాని లోపల సంస్కారాలు ఉన్నాయి, దాని లోపల చైతన్యం, ఆ చైతన్యం వెనుకతల ఆత్మ. ఇలా మనం ఊహించుకోవచ్చు. After death, and this is after death, what happens? That is, it will not dissociate from the, that is consciousness. After death, after the gross body will be living, the soul. ఓకే. సో మనిషి మరణం తర్వాత, అంటే మనం ఒక వ్యక్తి చనిపోవడం అంటే ఏంటి అనేది ఇక్కడ చూపిస్తున్నారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఆత్మ, చైతన్యం, సంస్కారాలు, 3 బాడీలు, 3 బాడీస్ చెప్పుకున్నాం కదా. సో మరణము అంటే మన యొక్క స్థూల శరీరాన్ని విడిచిపెట్టడం. స్థూల శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ సూక్ష్మ మానసిక శరీరాలతో, అలాగే సంస్కారం, చైతన్యం కూడా ఉంటుంది, వీటితో బయటికి వెళ్ళిపోవడం. అంటే ఈ స్థూల దేహాన్ని, స్థూల శరీరాన్ని విడిచిపెట్టడాన్ని మనం మరణం అంటున్నాం. ఇంకా ఆత్మతో పాటు చైతన్యం ఉంది, సంస్కారాలు ఉన్నాయి, అలాగే సూక్ష్మ మానసిక శరీరాలు కూడా ఉన్నాయి. And it is not going well. Even for it starts from the first urge itself. The subtle body and mental body starts from the first urge itself, Baba has told. So the example I've taken one tree here. Tree has also got subtle body and mental body, but not developed fully. అవును. సో అయితే ఇప్పుడు ఏవైతే సెటిల్ బాడీ, మెంటల్ బాడీ అని చెప్పుకుంటూ మనకు వస్తున్నామో అవి మనకి ఎవల్యూషన్లో ప్రారంభం నుండి కూడా ఉన్నాయి. కాకపోతే పూర్తి స్థాయిలో డెవలప్ కాలేదు. అంటే ఎలాగైతే గ్రాస్ బాడీ డెవలప్ అవ్వలేదో, సెటిల్ మెంటల్ బాడీస్ కూడా పార్షియల్గానే డెవలప్ అయ్యాయి పరిణామ క్రమంలో. ఇక్కడ మనకి ట్రీ డయాగ్రామ్ చూపిస్తున్నారు. అలాగే కాన్షియస్నెస్ కూడా పూర్తిగా వికసించలేదు. ఓకే. Jai Bab. Jai Bab. Proceed further. నేనే సార్. చదవండి. It is but natural that together with the evolution of higher and greater consciousness of soul, the evolution of the finite subtle form of soul also takes place to fortify the soul with greater finite energy to incline the consciousness of the more and more gross consciousness soul to identify itself with higher and higher types of finite gross forms evolved by the impressions of the last lower finite gross form. ఇప్పుడు మనకి ముందు పేరాల్లో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, అంటే ఈ 3 శరీరాలు సజాతీయంగా కొనసాగుతాయి అనేది ఏది? స్థూల, సూక్ష్మ, మానసిక శరీరాలు. అంటే ఎరుకతో స్థూల శరీరం ఎరుక ఉన్న, ఎరుక లేకన్నా ఉన్న రెండింటితో పాటు తాదాత్మ్యం చెందే ఉంటుంది అనేది మనం, ఆత్మ అలా ఉంటుంది అనేది మనకి బాబా చెప్పారు. మరణంలో స్థూల శరీరం రాలిపోతుంది, సూక్ష్మ మానసిక శరీరాలు చివరి వరకు కూడా కొనసాగుతాయి అని చెప్పారు. అలాగే సూక్ష్మ శరీరమే అక్కడ ప్రాణశక్తి చోదక శక్తిగా పనిచేస్తుంది అని చెప్పారు. అయితే ఈ పేరాలో బాబా చెప్తున్నటువంటిది ఆ లింక్, ఆ కొనసాగడానికి ఈ ప్రాణశక్తి ఎలా దోహదం చేస్తుందో మనకి చెప్తున్నారు. అంటే ఈ ఆత్మ ఈ రూపాంతో తాదాత్మ్యం చెంది వేరుపడడం ఇలా జరుగుతున్నది. ఇదంతా ఈ పరిణామ క్రమం అనేటటువంటిది. ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే చైతన్యం వికసిస్తుంది. ఈ చైతన్యం వికసించడంతో పాటు సూక్ష్మ రూపం కూడా లోపల అది పరిణామం చెందుతూ అభివృద్ధి చెందుతుంది. అంటే ప్రాణశక్తి కూడా పెరుగుతుంది. అయితే ఈ ప్రాణశక్తి ఎప్పుడైతే ఈ గ్రాస్ బాడీ రాలిపోతుందో, అంటే స్థూల శరీరాన్ని విడిచిపెడుతుందో, అక్కడతో అయిపోలేదు. నేను లేను, లేకపోతే మొదట స్థానం ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ఆత్మ ఆ స్థానంకి వెళ్ళిపోవడం ఇలాగేం జరగటం లేదు.
అక్కడ నేనున్నాను అనేటటువంటి ఆ బలపరిచేటటువంటిది. అంటే తాదాత్మ్యత చెంది ఎరుకతో తాదాత్మ్యత చెందినటువంటి స్థూల రూపం రాలిపోయినప్పటికీ కూడా దాని ఉనికిని అక్కడ బలపరుస్తున్నటువంటిది ఏది అంటే ఇక్కడ ఉన్న అభివృద్ధి చెందుతున్నటువంటి పెరుగుతున్నటువంటి ఈ ప్రాణశక్తే అనేది చెప్తున్నారు. అంటే అలాగా ఈ పెరిగినటువంటి ఈ అభివృద్ధి చెందుతూ వస్తున్నటువంటి ఈ ప్రాణశక్తి ఆత్మ విడిచిపెట్టినటువంటి రూపంలో అంటే ఆ చైతన్యాన్ని పొందింది కదా, ముందు కంట ఎక్కువ చైతన్యాన్ని పొందింది. అలాగే సంస్కారాలు కూడా అధికంగా పొందింది. వాటితో ముందు రూపం కన్నా ఉన్నతమైనటువంటి మరొక రూపంతోనూ అంటే ఆ ముందు ఆ జాతి కన్నా గొప్ప ఉన్నత శ్రేణితోనూ అలాగే అంతకన్నా ఉన్నతమైనటువంటి రూపంతోనూ సాహచర్యం చేసే విధంగా ఈ ఈ సూక్ష్మ శరీరమే ఈ ప్రాణశక్తి దోహదం చేస్తుంది. అలా దాంతో తాదాత్మ్యం చెందేలా మొగ్గు చూపుతుంది అనేది ఇక్కడ ఈ పేరాలో చెప్పినట్టు నాకు అర్థమైంది సార్. అంటే ఈ ఆ లింక్ ఆ స్థూల రూపం రాలిపోయినప్పటికీ కూడా ఆ నెక్స్ట్ రూపంతో తాదాత్మ్యత చెందే విధంగా దాని తాలూకా ఉనికిని బలపరిచేటటువంటిది, తాదాత్మ్యత చెందే విధంగా మరొక రూపంతో దాన్ని ముందుకి నెట్టేటటువంటిది ఇక్కడ సూక్ష్మ రూపము అనేది చెప్పినట్టుగా అర్థమైంది సార్. మీరెవరైనా చెప్పండి. జై బాబా. అది ఇక్కడ బాబా చెప్పేది ఏంటంటే అండి, స్థూల రూపము రాలిపోయింది కదా, స్థూల రూపం రాలిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ ప్రక్రియలను నడిపేది ఆ డ్రైవింగ్ ఫోర్స్ ఏది? అది ప్రాణశక్తి. అంటే ప్రాణశక్తి అంటే ఏది? సూక్ష్మదేహమునకు సంబంధించినటువంటిది. అది ప్రాణశక్తి అనేది ఎనర్జీ. అది ముందుకు నడిపిస్తుంది. అంటే మరింత మెరుగు. ఇప్పుడు పరిణామ క్రమం ఉందనుకోండి, ఒక రూపం రాలిపోయింది, రాతి రూపం రాలిపోయింది, మళ్ళీ నెక్స్ట్ లోహ రూపంలోకి వెళ్ళేలాగా చేసేది ఏది? ఈ సటిల్ ఎనర్జీయే. అది బాబా చెప్తున్నారు ఇక్కడ. అది అయితే ఒక్కొక్క శరీరమునకు ఒక్కొక్క రోల్ ఉంది, పాత్ర ఉంది. వాటి పాత్రలు పోషించుకుంటూ పోతాయి. ఇప్పుడు స్థూల శరీరము పాత్ర ఏమిటి? సంస్కారములను, పాత సంస్కారములను ఖర్చు చేసి అనుభవాలను పొందుతూ కొత్త సంస్కారములను పోగు చేసుకోవడము స్థూల శరీరం యొక్క పాత్ర. అది పాత మూట ఖాళీ చేసి కొత్త మూటని ముడివేసి సిద్ధం చేసి రాలిపోయింది అది కదా. నెక్స్ట్ ఈ మూటని ఎక్కడ దాచాలి? అది మెంటల్ బాడీ అంటే మానసిక శరీరం యొక్క పాత్ర. దీన్ని అన్నింటినీ డిపాజిట్ జాగ్రత్తగా వాడుతూ ఉండేది ఆ రిపాజిటరీ అంటారు. అంటే నిలవ ఉండేటువంటి ప్రదేశము అది మానసిక శరీరము. వీటిని మళ్ళీ నెక్స్ట్ జన్మతో, నెక్స్ట్ రూపంతో, అనుగుణమైనటువంటి రూపంతో, ఈ సంస్కారములకు అనుగుణముగా వీటిని ఖర్చు చేసి అనుభవాలు పొందడానికి తగినటువంటి శరీరముతో ఆత్మ జత కలిసేలా పురుకొల్పేది ఈ ప్రాణశక్తి. అంటే అది సటిల్ బాడీ, దాని పాత్ర అది. సో ఈ నిలవ ఉన్న సంస్కారముల నుండి కొత్త రూపమును తయారు చేసి ఆ కొత్త రూపంతో జత కలిసేలా ప్రోద్బలం కలిగించేది ఈ సటిల్ బాడీ అని చెప్తున్నారు. అలాగా 3 శరీరాల యొక్క పాత్రలను మనం అర్థం చేసుకోవాలి. అది ఇక్కడ బాబా మెన్షన్ చేశారు. జై బాబా. అయితే ఇక్కడ సార్ మాట్లాడుతుంది ఎవల్యూషన్ మాట్లాడుతున్నట్టు ఉన్నారు కదా, అట్లీస్ట్ ఈ లైన్ దాకా వెళ్ళలేదండి. రీఇన్కార్నేషన్ దాకా వెళ్ళలేదు బాబా. బట్ ఆ ప్రిన్సిపల్ చెప్తున్నారు, ప్రిన్సిపలే చెప్తున్నారు అంతా. అంటే మరి ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేశారు కదా, సటిల్ బాడీని, మెంటల్ బాడీని ఇంట్రడ్యూస్ చేశారు బాబా. కాబట్టి వాటి వర్కింగ్ చెప్పుకొస్తున్నారు. వాట్ ఈస్ ద రోల్ ప్లేడ్ బై ది సటిల్ బాడీ, వాట్ ఈస్ ద రోల్ ప్లేడ్ బై ది మెంటల్ బాడీ, అది చెప్పుకొస్తున్నారు. ఇంకా పూర్తిగా రీఇన్కార్నేషన్లోకి ఎంటర్ అవ్వలేదండి. ఓకే అండి. అయితే సమయం 6 గంటలు అయింది కాబట్టి
ఇక్కడితో మన ఈ కార్యక్రమం ముగిద్దాం. మళ్ళీ రేపు కలుసుకుని కంటిన్యూ చేద్దామండి. అంతవరకు సెలవు. జై బాబా. జై బాబా. జై